సో ఈ 1000 కోట్ల జిఎస్టీ స్కామ్ ఎలా జరిగిందో చూద్దాం మనం. సో ఏమైందంటే జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ర్యాండమ్గా కొన్ని కంపెనీస్ యొక్క బుక్స్ వెరిఫై చేస్తారు. వాళ్ళు బుక్స్ వెరిఫై చేసి ఆ కంపెనీస్ గవర్నమెంట్కి సరిగ్గా ట్యాక్స్ కడుతున్నాయా లేదా, రెగ్యులర్ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాయా లేదా చెక్ చేస్తుంటారు. అయితే జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ యొక్క ప్రైవేట్ కంపెనీ యొక్క బుక్స్ వెరిఫై చేసేటప్పుడు వాళ్ళు ఏం కనుక్కున్నారంటే ఈ కంపెనీ గవర్నమెంట్కి 25.5 crores, ఈ కంపెనీ గవర్నమెంట్కి 25.5 crores జిఎస్టీ అమౌంట్ కట్టాల్సి ఉంది. కానీ ఆ అమౌంట్ను వీళ్ళు గవర్నమెంట్కి పే చేయలేదు. ఎప్పుడైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి రావాల్సిన డబ్బులు గవర్నమెంట్కి రాకపోతే జిఎస్టీ డిపార్ట్మెంట్కి ముందే త్రూ వేరియస్ సాఫ్ట్వేర్స్ ద్వారా తెలియాలి. త్రూ వేరియస్ సాఫ్ట్వేర్లు అంటే జిఎస్టీ డిపార్ట్మెంటు ఐఐటి హైదరాబాద్కి జిఎస్టీ సాఫ్ట్వేర్ని తయారు చేయమని ఆర్డర్ ఇచ్చింది. జిఎస్టీ సాఫ్ట్వేర్, ఈ జిఎస్టీ సాఫ్ట్వేర్లో స్క్రూటినీ మోడ్యూల్ ఏం చేయాలంటే ఏ కంపెనీస్ జిఎస్టీ డిపార్ట్మెంట్ కట్టాల్సిన డబ్బులు కట్టాలో ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఈ సాఫ్ట్వేర్ రిపోర్ట్ జనరేట్ చేయాలి. స్క్రూటినీ మాడ్యూల్ should generate reports. స్క్రూటినీ మాడ్యూల్ జిఎస్టీ డిపార్ట్మెంట్కి కొన్ని రిపోర్ట్స్ జనరేట్ చేసి పంపించాలి. ఏ కంపెనీస్ దగ్గర నుంచి జిఎస్టీ అమౌంట్ పెండింగ్ ఉంది, ఏ కంపెనీస్ నుంచి జిఎస్టీ అమౌంట్ మనకి గవర్నమెంట్కి రావాలని ఈ స్క్రూటినీ మాడ్యూల్ రిపోర్ట్ జనరేట్ చేసి డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. సో మన గవర్నమెంట్ ఈ బిగ్ లీప్ టెక్నాలజీస్ కంపెనీని ఆడిట్ చేస్తున్నప్పుడు, వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు ఈ 25 crores గురించి అమౌంట్ గవర్నమెంట్కి రాలేదు, కానీ ఈ సాఫ్ట్వేర్ రిపోర్ట్స్ని జనరేట్ చేయలేదు. ఈ సాఫ్ట్వేర్ ఎందుకు రిపోర్ట్ జనరేట్ చేయలేదని జిఎస్టీ డిపార్ట్మెంటు ఐఐటి హైదరాబాద్ టీంని క్వశ్చన్ చేశారు. టీంని క్వశ్చన్ చేస్తే అవి ఏం బయటపడిందంటే ఏదైతే ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్న సిఎస్ సోమశేఖర్, ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్న సిఎస్ సోమశేఖర్ ఐఐటి హైదరాబాద్ టీంకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీకు కొన్ని కంపెనీస్ దగ్గర నుంచి డబ్బులు రాకపోయినా, కొన్ని కంపెనీస్ దగ్గర నుంచి గవర్నమెంట్కి జిఎస్టీ రెవెన్యూ రాకపోయినా మీరు రిపోర్ట్స్లో జనరేట్ చేయొద్దు, ఆ కంపెనీస్ని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయొద్దు, ఆ కంపెనీస్ని యాక్టివ్గా ఉంచండి. దానికి ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నా కానీ అవి రిపోర్ట్లో జిఎస్టీ సాఫ్ట్వేర్లో రిఫ్లెక్ట్ అవ్వద్దని చెప్పేసి సోమేష్ కుమార్ సిఎస్ సోమేష్ కుమార్ ఐఐటి హైదరాబాద్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు. సో ఇన్స్ట్రక్షన్ ఎలా ఇచ్చిండంటే వీళ్ళందరూ కలిసి ఎవరెవరు తెలంగాణ సిఎస్, ఐఐటి హైదరాబాదు ప్రొఫెసర్ శోభన్ బాబు అండ్ అదర్ జిఎస్టీ అఫీషియల్స్ వీళ్ళందరూ ఇనిషియేటివ్స్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఇనిషియేటివ్స్ అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఈ గ్రూప్లో ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సాఫ్ట్వేర్ కంపెనీ ఎవరు ఇక్కడ ఐఐటి హైదరాబాద్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమని, ఇక్కడ జిఎస్టీ రాకపోయినా దీన్ని మీరు రిపోర్ట్ చేయొద్దు, ఇక్కడ తప్పు జరిగింది కానీ నువ్వు దీన్ని బయట పెట్టొద్దని చెప్పేసి అరౌండ్ ఒక 75 కంపెనీస్కి
ప్రాథమిక రిపోర్ట్లు ఏం పెట్టారంటే అరౌండ్ ఒక 75 కంపెనీస్ జరిగిన తప్పుల్ని బయటికి రాకుండా సాఫ్ట్వేర్లో రిఫ్లెక్ట్ అవ్వకుండా వీళ్ళు ఐఐటి హైదరాబాద్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వాటిలో మెయిన్గా బిగ్ లీఫ్ టెక్నాలజీస్ అండ్ తెలంగాణ బెవరేజెస్ ఆర్గనైజేషన్ నుంచి 1000 కోట్ల అమౌంట్ రాకపోయినా కానీ జిఎస్టీ రిపోర్ట్స్లో వచ్చినట్టు చూపించడం అండ్ అరౌండ్ 11 కంపెనీలు ఈ తీగలాగితే దొంగంతా కలిగినట్టు వేరే ఇంకో 11 కంపెనీల్లో కూడా అరౌండ్ 400 crores జిఎస్టీ అమౌంట్ రాకపోయినా కానీ వచ్చినట్టు చూపించి ఈ రిపోర్ట్స్ ఆ ఫ్రాడ్ని బయటికి రాకుండా అన్డిటెక్ట్ అయినట్టు కింద తొక్కి పెట్టారు. అందువల్ల ఆ సాఫ్ట్వేర్ దాన్ని రిపోర్ట్స్ జనరేట్ చేయలేదు. సో దీనివల్ల గవర్నమెంట్కి అరౌండ్ ఇప్పుడు ఫ్రమ్ 11 కంపెనీస్ 11 కంపెనీల నుంచి దగ్గర దగ్గర 1400 కోట్లు లాస్, 1400 crores లాస్, 1400 కోట్లు లాసు. గవర్నమెంట్ మిగిలిన కంపెనీస్ కూడా ఇంకా ఇంట్రాగేషన్ చేస్తుంది. మొత్తం వివరాలు కేసు క్లోజ్ అయ్యాక మనకు తెలుస్తాయి.